హాయ్ అండి. ప్రశాంత్ నీల్. సో ఈ పేరు వినగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది కేజీఎఫ్ 1 అండ్ కేజీఎఫ్ 2 అండ్ సలార్. సో ప్రెసెంట్ అయితే ఎన్టీఆర్తో మూవీ అయితే చేస్తున్నారు ఆయన. సో ఆల్రెడీ అంత టాక్ అయితే నడిచింది ఎన్టీఆర్తో ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ అయిందని. సో బట్ ఏంటంటే మనకు అఫీషియల్గా అప్డేట్ ఏమీ రాలేదు ఇంతవరకు అనమాట. సో ప్రెసెంట్ ఈ రోజు అయితే ఏం చేశారంటే మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారు కదా, వాళ్ళైతే ఒక పిక్చర్ అయితే షేర్ చేశారనమాట. ప్రశాంత్ని ఒక 3,000 మంది జూనియర్ ఆర్టిస్టులతో ఒక పెద్ద యాక్షన్ సీన్ అనమాట. సో ఆ ఫోటో క్లిప్ విడుదల చేస్తూ షూటింగ్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పేసి చెప్పారనమాట. సో దీంతో అభిమానులందరూ పుష్ చేయాలన్నమాట. ఎందుకంటే షూటింగ్ అవుతుందో లేదో తెలియదు, అసలు ఏమి ఇంతవరకు అఫీషియల్గా అప్డేట్ కూడా రాలేదన్నమాట. సో ఎప్పుడైతే ఇది అప్డేట్ వచ్చిందో సో ట్విట్టర్లో ట్రెండింగ్ అయిందనమాట. సో ఆ ఫోటో ఏదైతే ఉందో అది ఫుల్ ట్రెండింగ్ అనమాట. అందరూ షేర్ చేసుకోవడం, స్టేటస్ పెట్టుకోవడం జరిగిందనమాట. సో ఇదైతే ఎన్టీఆర్ అయితే ఇంకా లేడు షూటింగ్లోకి. ప్రజెంట్ అయితే ఎన్టీఆర్ వార్ 2లో అయితే యాక్ట్ చేస్తున్నారు. సో మేబీ ఆ షూటింగ్ అయిపోయినట్టు ఆల్మోస్ట్, అది కూడా ఎండింగ్ వచ్చేసింది. అది అయినంటే ఇందులో వస్తారనుకుంటా మేబీ షూటింగ్కి. సో ప్రెసెంట్ అయితే ఇది మేబీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి అయితే ప్లాన్ చేస్తున్నారు. అది మిస్ అయితే మాత్రం సమ్మర్కి అనమాట. సో ఇదైతే భారీ యాక్షన్, ఇది మేబీ డ్రాగన్ అంటున్నారు టైటిల్ అయితే. సో ఫుల్ యాక్షన్ డ్రాబ్యాక్తో నడుస్తుంది అంటే ఇది. సో ఇది కూడా పాన్ ఇండియా మూవీ అనమాట. సో చూద్దాం ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. అండ్ ఈ మూవీ కోసం అయితే అందరూ ఎదురు చూస్తున్నారండి, ఎన్టీఆర్ అభిమానులు కానీ మొత్తం ఆల్ ఓవర్. బికాజ్ ఎందుకంటే ప్రశాంత్ నీల్ అంటే మీకు తెలిసిందే కదా, సో బాలీవుడ్లో ఎంత క్రేజ్ ఉందో. సో ఆఫ్టర్ రాజమౌళి ప్రశాంత్ నీల్ అంటే అంత నేమ్ ఉంది. సో ఇదైతే పాన్ ఇండియా మూవీ. సో ఎన్టీఆర్ ఆల్రెడీ బాలీవుడ్లో దేవరతో ఎంట్రీ ఇచ్చారు. సో ఈ మూవీ అయితే సో ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా హ్యూజ్గా ఉన్నాయన్నమాట. చూద్దాం ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. సో లెట్స్ సీ, ఆల్ ది బెస్ట్ అండి.